ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత నాగచైతన్య గురించి బాగా వైరల్ అవుతుంది, టాపిక్ నడుస్తుంది. వాళ్ళ మధ్య ఏది జరిగినా చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అలాంటి ఒక విషయమే ఇప్పుడు మీకు చెప్పుకోతున్నాను. అదేంటంటే నాగచైతన్యకి సమంత మీద మళ్ళీ ప్రేమ పుట్టిందంట. అది ఎందుకు ప్రేమ పుట్టిందో, ఇలాంటి విషయాలన్నీ, అసలు సమంత మీద మళ్ళీ నాగచైతన్యకి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో, శోభితకి నాగచైతన్య మీద అంత కోపం ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో తెలుసుకునే ముందు నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇంకొక చిన్న విషయం, ఇది యూట్యూబ్ వాళ్ళకి. నా పేరు నందు. ఈ వీడియో నేనే చేస్తున్నాను, నాదే ఈ వీడియో. ఈ స్క్రిప్ట్ కూడా మొత్తం నాదే. నా ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం నేను చేసినవే. ఈ వీడియోస్ లో వాడిన వాయిస్ కూడా నాదే. ఇది యూట్యూబ్ వాళ్ళకి నా వినపం. ఇక వీడియోలకు వచ్చేస్తే, నాగచైతన్య సమంత 7 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు కాపురం ఉన్నారు. ఉండి 2022లో విడిపోయారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఇక నాగచైతన్యకి అప్పుడు సమంత అంటే చాలా ప్రేమ ఉండేది. వీళ్ళు అప్పట్లో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇంకా ఎంత ప్రేమ అంటే, నాగచైతన్యకి ఒకసారి మురళీమోహన్ గారి ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఎంతో బాగా నచ్చేసి సమంతకి ఈ ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వాలని మురళీమోహన్ గారిని అడిగారట. ఇక మురళీమోహన్ గారు, నాకు ఇల్లు చాలా ఇష్టం, నేను ఇవ్వనని మొహం మీద చెప్పాడట నాగచైతన్యకి. కానీ నాగచైతన్య ఎంత బతిమలాడినా కూడా మురళీమోహన్ గారు ఇవ్వలేదట. అప్పుడు నాగార్జున గారికి నాగచైతన్య గారు చెప్పారట, ఆ ఇల్లు నాకు బాగా నచ్చింది, సమంతకి గిఫ్ట్ ఇవ్వాలి అని. ఇక నాగార్జున గారు లైన్ లోకి వచ్చి మురళీమోహన్ గారికి కాల్ చేసండి, ప్లీజ్ అండి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారట. ఇక నాగార్జున కూడా రిక్వెస్ట్ చేసేసరికి మురళీమోహన్ గారు కాదనలేక ఆ ఇంటిని నాగచైతన్య గారికి అమ్మారట. అది నాగచైతన్య సమంతకి గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఇన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆ ఇంట్లో వాళ్ళు కలిసి ఉండి చాలా అంటే చాలా మెమరీస్, హ్యాపీగా ఉన్నారు. ఇలా ఇక్కడ వరకు బానే ఉంది కదా. ఇక తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, నాగచైతన్య సమంత విడిపోయారు. వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆ ఇంటిని నాగచైతన్య మరి సమంత మీద కోపంతోనో దేంతోనో అమ్మేశారు మురళీమోహన్ గారికి తిరిగి. ఇక వీళ్ళు విడిపోయిన 1 సంవత్సరం లోపలే నాగచైతన్య శోభితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సమంత మళ్ళీ మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు ఇల్లు కావాలి, ఇచ్చేస్తారా అని అడిగారట. లేదు, మీరే కదా అమ్మేసింది, మళ్ళీ ఎందుకు కావాలంటున్నావు, నేను ఇవ్వను అని చెప్పారట. అప్పుడు సమంత ఏడుస్తూ చాలా రిక్వెస్ట్ చేసిందట, కొంచెం డబ్బులు ఎక్కిస్ట్ అయినా నాకు ఇల్లు కావాలంకుల్ అని చెప్పిందట. సరేనని సమంత బాధ చూడలేక మురళీమోహన్ గారు ఆ ఇంటిని అమ్మేశారంట. 5 కోట్లు విలువ చేసే ఇంటిని 7.5 కోట్లు పెట్టి తీసుకుందంట సమంత. ఇక ఆ ఇంట్లోనే వాళ్ళ అమ్మతో కలిసి ఉండి వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంది సమంత. ఇక నాగచైతన్య సమంత ఇంటికి ఎందుకు వెళ్లారు అంటే, నాగచైతన్య ఆ ఇంటి కోసం వెళ్లారట. నాగచైతన్య సమంత దగ్గరికి వెళ్ళి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇచ్చేస్తావా అని అడిగారట. దానికి సమంత, ఈ ఇల్లు నేను కొంచెం రేటు ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను, నేను ఎందుకు నీకు ఇవ్వాలి, ఇవ్వను పో అని చెప్పిందంట. అడగడానికైనా నీకు మనసు లేదా అని అడిగిందట. అసలు సమంతని నాగచైతన్య ఆ ఇల్లు ఎందుకు కావాలన్నారంటే, శోభిత నాగచైతన్యాన్ని అడిగిందంట ఆ ఇల్లు నాకు కావాలని. దానికోసమే సమంత దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు కావాలని అడిగాడట నాగచైతన్య. సమంత సస్యమీరా నేను ఇవ్వను అని చెప్పేసింది. ఇదేనండి యూట్యూబ్ లో వైరల్ అవుతున్న వీడియో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శోభిత ఆ ఇంటిని ఎందుకు అడిగింది అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మీకెందుకు వాళ్ళ విషయాలు అని అడగండి. సమంత నా కంటెంట్, నేను సమంత గురించి వీడియోలు చేస్తాను. సమంత నా కంటెంట్ కాబట్టి ఆమె గురించి వీడియోస్ చేయటం నాకు ఇష్టం. ఓకేనా? ఇదేనండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ బుజ్జి. నా ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి.